అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ పిన్ టు పిన్ ఇస్తాను। బిగ్ బాస్ చేసిన ప్రాంక్ ఏంటి, కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు, అలాగే డెమోన్ పవన్ కి ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటి, ఇమాన్యుల్ సంజన ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఈ మొత్తం అప్డేట్స్ అనేవి ఇస్తాను అనమాట। నాకు తెలిసి బిగ్ బాస్ కోసం ఇంకొక వీడియో మేబీ చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ 7 కి విన్నర్ అయితే అక్కడ అనౌన్స్ చేస్తారు। సో ఆ వీడియో నేను చేస్తాను। ఇది లాస్ట్ ముందు వీడియో కాబట్టి లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి। అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి। అలాగే కామెంట్ చేయండి, మీరు ఎవరు విన్నింగ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి। ఇక విషయానికి వస్తే గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ ఫస్ట్ తెలుసు కదా, నాగ్ సార్ గ్రాండ్ ఎంట్రీతో స్టార్ట్ అవుద్ది। మంచి సాంగ్ కి గ్రాండ్ ఎంట్రీతో వస్తున్నారు। సో నాగ్ మామ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ స్టేజ్ మీదకి అయితే వచ్చేస్తారు। ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఒక సృష్టి రాలేదన్నమాట। సృష్టి రాలేదు, మేబీ షూటింగ్ లో ఏదో బిజీ ఉందంట। అలాగే దివ్య గారు కొంచెం లేట్ గా వచ్చారని అప్డేట్, మేబీ ఈ రోజు షూటింగ్ లో షష్ఠి గారు వచ్చే అవకాశం అయితే ఉంది। అందరూ స్టేజ్ మీదకి అయితే డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చేస్తారు నాగ్ సార్ దగ్గరికి। ఆ తర్వాత వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు కూర్చుంటారు। అలాగే ప్రతి కంటెస్టెంట్ టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు। వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చారంటే కళ్యాణ్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ వచ్చారు, ఇమాన్యుల్ కి మామ్ అండ్ డాడ్ వచ్చారు, డెమోన్ పవన్ కి మామ్ అండ్ డాడ్ వచ్చారు। తనూజకి మాత్రం వాళ్ళ ఫాదర్ అయితే రాలేదు, అది కొంచెం ఎమోషనల్ మూమెంటే। వాళ్ళ మదర్ వచ్చారు, అలాగే వాళ్ళ సిస్టర్ వచ్చారంట। అలాగే సంజన గారికి కూడా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, సంజన గారు వాళ్ళ మదర్ అయితే వచ్చారు। సో ఇది ఫ్యామిలీ మెంబర్స్ అప్డేట్। అలాగే వాళ్ళందరూ అక్కడ కూర్చున్న తర్వాత ఎప్పుడో తెలిసిందే కదా, నాగమామ వచ్చి ఏమడుగుతాడో ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి బిగ్ బాస్ ముందు మీ జర్నీ ఎలా ఉంది, బిగ్ బాస్ తర్వాత మీ జర్నీ ఎలా ఉందని ప్రతి ఒక్కరికి అడుగుతారు। వాళ్ళు కూడా ఏదో బిగ్ బాస్ తర్వాత అద్భుతాలు జరిగిపోయాయని చాలా మంది మాట్లాడతారు। ఇది మాక్సిమం కామనర్స్ కి ఎక్కువ బూస్ట్ ఇచ్చేది, ఎందుకంటే కామనర్స్ ముందు బిగ్ బాస్ ముందు అంత ఎవరికి తెలియదు, బట్ బిగ్ బాస్ తర్వాత వీళ్ళు కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కాబట్టి వీళ్ళకి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది కెరీర్ లో। సో ఆ విధంగా వాళ్ళకి మోటివేషన్। అలాగే తెలుసు కదా, ప్రతి ఒక్కరికి మీ సీజన్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారని ప్రతి ఒక్కరికి అడుగుతారు। తెలిసిందే కదా, మనం ఆల్రెడీ చెప్పాము ఎవరికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ కామనర్స్ అందరూ కళ్యాణ్ అంటారు, చాలా మంది తనూజ అంటారు, కొందరు ఇమాన్యుల్ అంటారు, ఈ విధంగా చెప్పేస్తారనమాట। సో ఈ తర్వాత ఏమవుతుందంటే హౌస్ మేట్స్ ఎంట్రీ ఉంటుంది। హౌస్ మేట్స్ ఎంట్రీ అనేది హౌస్ మేట్స్ ఎంట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క మాస్ సాంగ్ తో అయితే వస్తారు। పవన్ కళ్యాణ్ అయితే దే కుమ్మేరా సాలా పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది కదా కొత్త సినిమాది, దాంతో వస్తాడు। ఫస్ట్ పవన్ కళ్యాణ్ వస్తాడు, సెకండ్ ఎంట్రీ తనూజ గారు వస్తారు, తర్వాత డెమోన్ పవన్ ఎంట్రీ ఉంటది, తర్వాత సంజన గారి ఎంట్రీ, లాస్ట్ కి ఇమాన్యుల్ ఎంట్రీ అయితే ఉంటది। ఈ ఆర్డర్ లోనే వాళ్ళ ఎంట్రీస్ ఉంటాయి। ఇమాన్యుల్ ఎంట్రీ అనేది ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పుష్ప సాంగ్ తో వస్తాడు అనమాట। సో ఇవి వాళ్ళ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చుంటారు। కూర్చున్న తర్వాత ఏం జరుగుద్ది అంటే ట్రోఫీ రివీల్ చేస్తారు। విన్నర్ కి ఏ ట్రోఫీ, మొన్న ప్రైజ్ మనీ రివీల్ చేశారు, ఈ రోజు ట్రోఫీ అయితే గ్రాండ్ గా రివీల్ చేస్తారు। రివీల్ చేసిన తర్వాత మనందరికీ తెలిసిందే కదా, ఈ జర్నీ ఈ 104 days జర్నీ మొత్తం ఒక ఏవి అయితే ప్రిపేర్ చేస్తారు, ఆ ఏవి అయితే వేస్తారు అక్కడ। అలాగే నాగార్జున గారి ఏవి కూడా ప్లే చేస్తారు। ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రతి సీజన్ జరిగినట్టే లోపల ఉన్న హౌస్ మేట్స్ ఉంటారు కదా, హౌస్ మేట్స్ కి మీరు విన్నర్ అయితే ఎటువంటి స్పీచ్ ఇస్తారనేది వేరే వాళ్ళు ఇమిటేట్ చేయాలన్నమాట। ఒకరిది ఇంకొకరు అయితే ఇమిటేట్ చేయాలి। అలా ఇమిటేట్ చేసింది ఎవరిని అంటే ఇమాన్యుల్ డెమోన్ పవర్ విన్నింగ్ స్పీచ్ అయితే ఇమిటేట్ చేశాడు। అలాగే సంజన గారు తనూజ గారి యొక్క విన్నింగ్ స్పీచ్ ని ఇమిటేట్ చేశారు, తనూజ గారు ఇమాన్యుల్ యొక్క విన్నింగ్ స్పీచ్ ని ఇమిటేట్ చేశారు, డెమోన్ పవన్ కళ్యాణ్ యొక్క విన్నింగ్ స్పీచ్ అయితే ఇమిటేట్ చేశాడు, అలాగే కళ్యాణ్ సంజన గారి యొక్క విన్నింగ్ స్పీచ్ అయితే ఇమిటేట్ చేశారు। ఈ విధంగా ఇమిటేట్ చేసుకున్నారు। ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అంటే బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన ఫేవరెట్ స్పాట్స్ ఏంటి అంటే వాళ్ళకు ఒక్క దగ్గర ఒక జెండా అయితే పెట్టాలి। ఫస్ట్ కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ కెప్టెన్ రూమ్ అని చెప్పాడు, అలాగే తనూజ గారికి స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు, అలాగే ఇమాన్యుల్ వాష్రూమ్స్ అని చెప్పాడు, అలాగే డెమోన్ పవన్ కిచెన్, తెలుసు కదా కిచెన్ లో మొత్తం ఉంటాడు కాబట్టి కిచెన్ అని చెప్పేశాడు। సంజన గారికి అయితే నో ఐడియా అంట, బిగ్ బాస్ మొత్తం తన ఫేవరెట్ స్పాట్ అని చెప్పేసింది। సో ఇక్కడ వరకు నార్మల్ అనమాట। ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడిస్తే కళ్యాణ్ వాళ్ళ మదర్ డైరెక్ట్ గా చెప్పేశారంట, మనకు డబ్బులు ముఖ్యం కాదు ట్రోఫీ ముఖ్యమని చెప్పారంట కళ్యాణ్కి। సో దీన్ని బట్టి కళ్యాణ్ డబ్బులు తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంది। అదే విధంగా తనూజ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలానే చెప్పారంట, డబ్బులు ముఖ్యం కాదు ట్రోఫీయే ముఖ్యము, నువ్వేమి తీసుకోకని ఇద్దరు టైట్ పొజిషన్ లో అయితే ఉన్నారు। తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది। ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ సంజన గారి ఎలిమినేషన్ జరిగింది। సంజన గారి ఎలిమినేషన్ ప్రాసెస్ కు ముందు శ్రీకాంత్ అండ్ వాళ్ళ కొడుకు ఒక ఛాంపియన్ మూవీ ప్రమోషన్స్ కి అయితే వచ్చారు కదా, వాళ్ళు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళి సంజన గారిని ఎలిమినేట్ చేస్తారు। ఈ ప్రాసెస్ ముందు ఒక ట్విస్ట్ ప్రాంక్ అయితే చేశారు। ఈ ప్రాంక్ లోనే కళ్యాణ్ ఏడ్ చేశాడు। ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఒక వైట్ టీ షర్ట్స్ అయితే ఇస్తారనమాట।
వైట్ టీ షర్ట్స్ మీద అన్నిటి మీద సేఫ్ అని ఉంటుంది. సేఫ్ అని ఉన్న తర్వాత వరుసగా నించుంటారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు తిరిగితే వాళ్ళ వెనక సేఫ్ ఉందా, ఎలిమినేషన్ ఉందా అనేది ఉంటుంది. సో ఫస్ట్ సంజన గారు వస్తారు సేఫ్, ఇమాన్యుల్ వస్తారు సేఫ్, డెమోన్ పవన్ వస్తారు సేఫ్. లాస్ట్ కు మిగిలింది ఎవరంటే తనూజ అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తనూజకి తెలియదు కదా, అంటే వాది ప్రాంక్ అని, జస్ట్ ఫన్ కోసమే చేశారని. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడంటే వాళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోయారు కాబట్టి తనూజ ఎలాగ సేవ్ అవుద్ది కాబట్టి నేనే ఎలిమినేట్ అవుతానని కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్ చేశాడంట. సో ఆ తర్వాత మళ్ళీ తను చెక్ చేసేటప్పుడు సేఫ్ అని ఉంది, తనూజగా చేసిన తర్వాత కూడా సేఫ్ అని ఉంది. సో అందరూ సేఫే, ఇది జస్ట్ నార్మల్ ప్రాసెస్ పెట్టారు. ఇందులో కళ్యాణ్ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా ముగ్గురు సేవ్ అయ్యారంటే తనే ఎలిమినేట్ అవుతాడని ఎవరైనా అనుకుంటారు కాబట్టి అక్కడ అలా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ సంజన జరిగింది. ఈ సంజన ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎటువంటి సూట్ కేసు ఆఫర్ చేయలేదంట. సో ఆ సూట్ కేసు ఆఫర్ చేయకుండా ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే గార్డెన్ ఏరియాలో ఒక్కొక్కరికి ఒక కట్అవుట్ అయితే ఉంటది. ఈ కట్అవుట్ మీద ఎవరో దీని మీద ఏదో త్రో చేస్తారంట. వాళ్ళ కట్అవుట్ మీద ఏదో త్రో చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సంజన గారు అయితే పెద్ద ఎమోషనల్ ఏమీ లేదు, ఊహించినట్టుగానే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత నాగ్ సార్తో ఇలా అన్నారంట, నేను సూట్ కేసు ఆఫర్ చేస్తారేమో అని ఎదురు చూశాను అంటే, సూట్ కేసు ఏమమ్మా విన్నర్ అవ్వాలని నీకు ఆలోచన లేదంటే, లేదు సార్ నా ఆట నాకు తెలుసు అని సంజన గారు కూడా కొన్ని ఫన్నీ వేలో ఆడేసి అక్కడికి వెళ్ళిపోయారంట. సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఏ సూట్ కేసు ఆఫర్ చేయలేదు. సూట్ కేసు ఆఫర్ చేయకపోయేసరికి అందరూ షాక్ అయ్యారు. బట్ అక్కడ ఇమాన్యుల్ ఎలిమినేట్ అవుతాడని ఎవరు అనుకోలేదంట. ఇమాన్యుల్ ఎలిమినేట్ చేయడానికి వెళ్ళింది ఎవరంటే మీనాక్షి చౌదరి అండ్ నవీన్ పులిశెట్టి కొత్త సినిమా ప్రమోషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు లోపలికి అయితే వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురు బాయ్స్ ఉంటారు. ముగ్గురు బాయ్స్ మీనాక్షి చౌదరికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ అంటే కొంచెం లేపాలి. సో ఆ విధంగా కళ్యాణ్ అయితే బాగా చేశాడు అనేది చెప్పారు. మరి ఏమో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. సో వాళ్ళు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన తర్వాత ఒక రోబోట్ అయితే ఒక ఫన్నీ వేలో ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తారంట. ఆ రోబో వచ్చి ఎవరికైతే షేక్ హ్యాండ్ ఇస్తుందో వాళ్ళ ఎలిమినేషన్ అంట. ఇమాన్యుల్ షేక్ హ్యాండ్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు హౌస్ లో ఉన్న టాప్ 5 మొత్తం షాక్ అయ్యారంట. ఇమాన్యుల్ అంటే 4th ప్లేస్ లో ఎలిమినేట్ అయ్యాడు, కామనర్స్ గా మేము ఉండిపోయామని వాళ్ళు షాక్ అయ్యారు. బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ షాక్ అయ్యారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారంట 4th పొజిషన్ లో ఇమాన్యుల్ ఎలిమినేట్ అవ్వడం. దాన్ని మరి ఏం చేయలేం, ఓట్స్ కూడా అలాగే పడ్డాయి డెమోన్ పవన్ కి, ఇమాన్యుల్ కి. సో అక్కడ సూట్ కేసు ఏది ఆఫర్ చేయకపోవడం అది కూడా నాకు ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది. ఒకవేళ సూట్ కేసు ఆఫర్ చేస్తున్నా డెమోన్ పవన్ తీసుకునేవాడేమో అని అనిపించింది. సో ఇమాన్యుల్ అయితే బయటకు వచ్చేసాడు వితౌట్ ఎనీ సూట్ కేసు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంట చాలా ఘోరంగా ఏడ్చారంట, అంత బాధపడ్డారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇమాన్యుల్ అయితే బయటకు వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు హౌస్ లో టాప్ 3 ఉన్నారు. ఈ టాప్ 3 షూటింగ్ అనేది ఈ రోజు 6 కి మనకు ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే లీక్స్ బయటకు రావు. ఒకవేళ వచ్చిన 1 అవర్ లో పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ పోదు. ఎందుకంటే ఈ సీజన్ ఎలా ఉందంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు అనే సస్పెన్స్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. షూటింగ్ అనేది మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ఆ రెండు కలిపేసి మనకు వేస్తారు. సో మన ఛానల్లో నేను ఆ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే మీకు ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. సో ఇప్పుడు డెమోన్ పవన్ కి ఉన్న గోల్డెన్ ఛాన్స్ ఏంటి అంటే టాప్ 3 లో ఉన్నప్పుడు మాక్సిమం 15 lakhs to 20 lakhs వరకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అది డెమోన్ పవన్ గాని తీసుకుంటాడు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్స్ కంటెస్ట్స్ కానీ తీసుకోమని చెప్తారు. తీసుకోమని చెప్పినప్పుడు అది డెమోన్ పవన్ కి వెళ్తే అందరూ హ్యాపీనే. ఎందుకంటే తనకు వచ్చిన రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. అదే విధంగా తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్, తన కెరీర్ గ్రోత్ కూడా అవసరం అవుతాయి కాబట్టి ఆ 20 lakhs కానీ 15 lakhs కానీ తీసుకుంటే ఇది గుడ్ న్యూస్ ఫర్ డెమోన్ పవన్. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, చాలా బ్లేమ్స్ ఫేస్ చేశాడు. బిగ్ బాస్ టీం కూడా అంతరి మోకాల మీద నిల్చోబెట్టింది. అలాంటి వాడు తీసుకుంటే ప్రతి ఒక్కరు హ్యాపీ అవుతారు.